ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ముందు చూపు లేకపోవటం, ఇంపోర్ట్స్ మీదనే ఎక్కువ ఆధారపడటం. చైనా, రష్యా, ఇరాన్, ఓమన్, జర్మనీ, ఇతర దేశాల నుంచి 70% ఇంపోర్ట్ మీద ఆధారపడుతున్నారు. దేశవాళీ కర్మాగారాల్లో కేవలం 30% తయారు చేసే స్తోమత భారతదేశానికి ఉంది. ఆ 30%లో కూడా మేజర్గా రామగుండం, నాగార్జున కూడా ఈ సంవత్సరం నుంచి పనిచేయట్లేదు. దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రామగుండం పనిచేయకపోవటం, అదేవిధంగా నాగార్జున ఫర్టిలైజర్స్ యూరియాను తయారు చేయకపోవటం, ఈ 2 ఫ్యాక్టరీలు ఈ 2 తెలుగు రాష్ట్రాలకి ఇబ్బంది కలిగింది. మెయిన్ జియోపొలిటికల్ రీజన్స్ అంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో ముఖ్యంగా రష్యా నుంచి రావాల్సినటువంటి యూరియా, అదేవిధంగా యూరప్ కంట్రీస్ నుంచి రావాల్సిన యూరియా ఎర్ర సముద్రం ద్వారా భారతదేశానికి రావాలి. ఎర్ర సముద్రం ద్వారా రావడానికి 15 రోజుల సమయం మాత్రమే పట్టేది. కానీ యుద్ధం మూలాన, ఇరాన్ ఇరాక్ యుద్ధం మూలాన ఎర్ర సముద్రంలో నౌకాయానాన్ని బంద్ చేశారని చెప్పి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర అధికారులు నాకు చెప్పిన మాట. దానివల్ల 10-15 రోజుల్లో రావాల్సిన ఓడలన్నీ కూడా చుట్టూ తిరిగి రావటం మూలాన 2 నెలలు 15 రోజులు పడుతూ ఉంది. ఆ దేశాల నుంచి మన దేశానికి రావటం కోసం 2-3 నెలలు సమయం పడుతుంది. అక్కడి నుంచి ఓడరేవుల నుంచి రైల్వే ట్రాక్లు కూడా మేము సిద్ధం చేసుకొని దాన్ని కూడా కోఆర్డినేట్ చేసి రేకులు రావడానికి కూడా ఆలస్యం అవుతుంది. సప్లైయే తక్కువ ఉంది. ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసే దాని మీద వీళ్ళ చేతుల్లో తక్కువ అధికారాలు ఉన్నాయి. వాడు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు అన్లోడ్ జరుగుద్దో తెలియదు, ఏ రోజుకి చేరుద్దో భారతదేశానికి తెలవనటువంటి వైనం ఉంది. అక్కడ నుంచి రైళ్ల ద్వారాగా మన తెలంగాణకి రావాలి. మనకు రావాలంటే కూడా అది కూడా సమయం తీసుకుంటుంది. మెయిన్ చైనా ఇంపోర్ట్ చేసేటటువంటి ప్రధాన దేశం చైనా. ఈ సంవత్సరం ఒక్క బస్తా కూడా చైనా దగ్గర నుంచి కేంద్రం తెచ్చుకోలేకపోయింది. అదేవిధంగా ఈ అన్ని కారణాలతోటి టెండర్స్ కూడా డిలే కావటం, టెండర్స్లో ఎవరు పార్టిసిపేట్ కాకపోవటం, దానివల్ల వాటిని ఇన్ టైంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటం, వీటి మూలాన ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు మాసంలో కూడా మనకు రావాల్సినటువంటి 9,91,000 మెట్రిక్ టన్నులు కేవలం 7 లక్షల చిల్లర మాత్రమే పంపించగలిగారు. ఇంకా 2,50,000 గ్యాప్ ఉంది. అందుకనే నేను నిన్న కేంద్ర మంత్రుల్ని, అధికారులను కూడా కలిసి ఆ గ్యాప్ ఇమీడియట్గా ఈ నెలలోనే పూర్తి చేయమని చెప్పడం జరిగింది. ఈరోజు నిన్న కూడా ఒక 17,000 టన్నులు మన రాష్ట్రానికి రావటం జరిగింది. ఇంకొక వారం రోజుల్లో ఇంకొక 40,000 మెట్రిక్ టన్నులు మన రాష్ట్రానికి ఇచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం జరిగింది. 5 ఓడల నుంచి మనకి 23వ తారీఖు వరకు ఇంకొక 40,000 మెట్రిక్ టన్నులు ఇవ్వమని చెప్పి కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. నేనేమనుగానంటే ఈ 5 నెలల్లో ఖరీఫ్ ప్లాన్లో మాకు ఇవ్వాల్సినటువంటి 2,50,000 ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని కూడా మాకు ఈ నెల 2 నెలల్లో సప్లై చేస్తే రబీకి మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మాకు అక్టోబర్ నుంచే మళ్ళీ రబీ పంటలన్నీ కూడా ప్రారంభించే సీజన్ ప్రారంభం అవుద్ది. కాబట్టి మాకు రబీ ప్లాన్ని కూడా ముందు 3 నెలల్లోనే మాకు మొత్తం ఇవ్వమని చెప్పి కేంద్రాన్ని డిమాండ్ చేశాం. దానికి వాళ్ళు సుముఖం వ్యక్తం చేసి తెలంగాణ మాకు హయ్యెస్ట్ ప్రయారిటీ కాబట్టి తప్పకుండా ఉత్తర ప్రాంతంలో, ఉత్తర భారతదేశంలో డిమాండ్ తగ్గిపోయింది కాబట్టి మీ తెలంగాణకి ఇస్తామని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. నిన్నటి నుంచి కంటిన్యూగా రోజుకొక 10,000 మనకి 10-15 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. జియో పొలిటికల్ రీజన్స్, కేంద్ర ప్రభుత్వం టెండర్లో సరైన సమయంలో ఫైనల్ చేయకపోవటం, యుద్ధ వాతావరణంతో ఓడలన్నీ కూడా డిలే కావటం, చైనా నుంచి రాకపోవటం, రామగుండం, నాగార్జున దేశవాళీ పరిశ్రమల్లో కూడా ఉత్పత్తి నిలిచిపోవటం మూలాన ఈ సంక్షోభం ఎదుర్కోవాల్సి వచ్చింది. అది కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి భవిష్యత్తులో అట్లా జరగకుండా చూసుకుంటామని చెప్పడం జరిగింది. అంటే రైతులకి ఏదైనా విశ్వాసం కలిగితేనే దాన్ని వాడతారు. ఇప్పుడు నానో యూరియా అని లిక్విడ్లో వచ్చింది. యూరియా కంటే చీప్ ఉంది, యూరియా కంటే బాగా పనిచేస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు కానీ, వాడినటువంటి రైతులు కానీ,
కొంతమంది కంపెనీ వాళ్ళు కూడా డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా నానో యూరియాని వాడుకోవటం కోసం రైతులు అలవాటు పడాలి. దానికి కూడా కావాల్సినటువంటి అది స్ప్రేయింగ్ తోటి సంబంధించింది కాబట్టి దానికి సంబంధించినటువంటి డ్రోన్ వ్యవస్థను కూడా అభివృద్ధి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ పరంగా నేను ఫామ్ మెకనైజేషన్లో ఈ సంవత్సరం పెద్ద ఎత్తున డ్రోన్లు సప్లై చేయాలనేది కూడా ఆలోచన. ఏదైనా సరే ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులను దృష్టిలో పెట్టుకొని తప్పకుండా కొత్త పద్ధతులకు వెళ్ళాలి. అయినా సరే మేము గ్రీన్ మెన్యూర్ ఇచ్చి యూరియా వాడకాన్ని తగ్గించాలి. అదేవిధంగా ఆర్గానిక్ ఎరువులతోటి, నేషనల్ ఫార్మింగ్ తోటి, న్యాచురల్ ఫార్మింగ్ తోటి ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సూచనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున మేము ప్రకృతి వ్యవసాయానికి వెళ్తున్నాం. దానివల్ల ఇప్పుడు ఈ పామాయిల్లో ఈ మల్చింగ్, ఈ ఆకుల్ని మేము మల్చింగ్ చేస్తే అదే ఎరువుగా మారుద్ది, అదే ఆర్గానిక్ ఎరువుగా మారుద్ది. దీనికి యూరియా వేయాల్సినటువంటి అవసరం రాదు. కాబట్టి కొంతమంది రైతులు కేవలం యూరియాతోటే పంట వస్తుందని చెప్పి అనుకోవటం, నైట్రోజన్ ఎక్కువగా వాడటం, దానివల్ల పురుగు రోగాలు, తెగుళ్ళు రావటం, దానికి మళ్ళీ అధిక ఖర్చులతోటి పురుగు మందులు కొట్టడం, పురుగు మందులు అధికంగా కొట్టడం వల్ల ఆ పంట అవశేషాలుండి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశాలు లేకుండా పోవడం. వీటినన్నిటిని కూడా మేము రైతు వేదికల ద్వారా తెలంగాణలో 2600 రైతు వేదికల్లో డిజిటల్గా రైతులను కూర్చోబెట్టి శాస్త్రవేత్తలతోటి, అభ్యుదయ రైతులతోటి, అందరితోటి కూడా ప్రతి మంగళవారం వాళ్ళకి దీని మీద విజ్ఞానం వచ్చేటట్టుగా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఆర్గానిక్ వ్యవసాయానికి వెళ్ళి మరల్చాలనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యంగా హార్టికల్చర్కి వెళ్తే ఈ పత్తి, మొక్కజొన్న, వరి ఇటువంటి యూరియాకి మొక్కజొన్న ఇటువంటి యూరియా అధికంగా వాడే పంటలను తగ్గించుకొని ఆయిల్ పామ్ కావచ్చు, కొబ్బరి కావచ్చు, కోకో కావచ్చు, ఒక్క కావచ్చు, నా వెనక కనపడేది జాతి చెట్టు, ఇటువంటి అధిక లాభాలు వచ్చేటటువంటి పంటలు వేసుకుంటే తెలంగాణ భూములు దానికి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటికే ఆయిల్ పాము సుమారు 3 లక్షల ఎకరాల పైన మనం వేసుకోవటం జరిగింది. సంవత్సరానికి 1 లక్ష 2 లక్షల ఎకరాలు, రేపు రాబోయే 4-5 సంవత్సరాల్లోనే 10 లక్షల ఎకరాలు తెలంగాణ భూముల్లో ఆయిల్ పామ్ పంట పండించేదానికి అవకాశం ఉంది. ప్రతి జిల్లాలో కూడా ఫ్యాక్టరీలు నిర్మాణం చేశాం. రైతులందరూ కూడా ఈ యొక్క లాభదాయకమైనటువంటి పంటల్ని, అధిక ఆదాయం వచ్చేటటువంటి పంటలను పండించి ఇటువంటి ఏదైతే సీజనల్ పంటలు ఉన్నాయో వాటి వల్ల రైతులు నష్టపోతున్నారు. వరి ఉంటే రబీలో వడగళ్ల వానకి నష్టపోతున్నారు. ఇప్పుడు పత్తి ఉంటే అధిక వర్షాల వల్ల నష్టపోతున్నారు. మొక్కజొన్న ఉంటే గాలి దుమారాలకు నష్టపోతున్నారు. ఇటువంటి నష్టపోయే పంటలను తగ్గించుకుంటూ ఏదైతే ఆదాయం పెరిగేటటువంటి పంటల్ని, నూతన పంటల్ని ఆవిష్కరించుకొని తెలంగాణ రైతులకి ఏ రకమైనటువంటి సాయం చేయాలో అన్నిటిని కూడా మేము రైతు వేదికల ద్వారా రైతులకి తెలియజెప్పడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే రైతులు కూడా మంచి పద్ధతులకు అలవాటు పడి అధిక లాభాలు సంపాదించేటటువంటి స్థితికి తెలంగాణ రైతాంగం వస్తుంది.